హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకునే నేను మీ మాధవి. ఈరోజు మీరే చెప్పాలండి. వీళ్ళు వేసే నాటు చూసి మా అమ్మ వీళ్ళ దారుణాలు చూడలేకేమో పొలం దగ్గర నుంచి వెళ్ళిపోయింది. మా నాన్నేమో వాళ్ళు చెప్పేదేమి నాకేం అర్థం కావట్లేదు, వాళ్ళు ఏమంటున్నారో కూడా తెలియట్లేదు, వాళ్ళని దగ్గరికి పెట్టి వేయమంటున్నా వేయట్లేదని చెప్పి మా నాన్నేమో నాకు అప్పచెప్పి వెళ్ళారు ఆ బాధ్యత. మా నాన్నగారు బాధ్యత నాకు అప్పచెప్పారంటే నేను ఏదో పెద్ద తోపు బెంగాలీ భాష తెలుసని కాదండి, చదివించారు కదా నన్ను. ఆ చదివిన 4 ముక్కలు వాళ్ళకి అర్థం కావటానికి ఏమన్నా ఉపయోగపడతాయేమోనని ఉద్దేశంతో నా మీద బాధ్యత పెట్టారని. మనకొచ్చిన హిందీ వచ్చేసేమో ఎదురావో వదరావో. వీళ్ళు వేసే నాటు కూడా ఒక అందుకు చూస్తే మంచిదేనండి. వీళ్ళు ఇప్పుడు ఇలా వేస్తున్నారు కానీ కొన్ని రోజులు అయిన తర్వాత అవి దుబ్బు చేసేసరికి చాలా పిలకలు వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు ఏంటంటే మనకి మొక్కకి గాలి వెలుతురు అనేది తగులుతున్నప్పుడు ఆ మొక్కకి దోమ అనేది రాదు, ఏ పురుగు కూడా ఆశించదు. ఇప్పుడు గుబురుగా ఉన్న చోట ఎక్కువ పురుగులు ఉండే దోమ అవి ఎక్కువ ఉండే, ఇలా గాలి వెలుతురు తగలటం వల్ల ఏంటంటే అది రాదు, పైగా మన మొక్క కూడా చక్కగా ఎదుగుతుంది. అంతే కదా, ఇప్పుడు దోమ ఉందనుకోండి, మొక్క రసాన్ని పీల్చేస్తుంది. మన ఒంట్లో రక్తం లేకపోతే మనం ఎలా ఉంటాము? అదేవిధంగా మొక్క కూడా దోమ వచ్చి రసాన్ని పీల్చేస్తే మొక్క కూడా బలహీనంగా అయిపోతుంది. కాబట్టి ఇలా గాలి వెలుతురు తగలడం వల్ల ఏంటంటే అవి రావు, ఎక్కువగా దోమ అనేది ఆశించదు మన పంటకి. అప్పుడు మన పంటని మనం కాపాడుకున్నట్లే కదా. వీళ్ళు వేసిన నాటు మీకు ఎలా అనిపించింది? వీళ్ళు ఇలా వేయటం మంచిదా కాదా అనేది కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ విధంగా వేస్తే మీరు వేయించుకుంటారా అది కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో. వీళ్ళు ఇలా నాటేస్తే మా నాన్నగారు మనకొద్దు పంపించేసేయని చెప్పి బాగా కోప్పడుతున్నారండి. అందుకని చెప్పి నేను వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాను. చెప్పిన తర్వాత ఏం చేశారంటే కొంత తగ్గించారు. మరీ దూరంగా కాకుండా కొంచెం పర్లేదు, కొంచెం మారింది. నాటు ఇంత దారుణంగా కాకుండా కొంచెం మారింది. కాకపోతే నాటు అనేది పర్లేదు. మనకేమనుకుంటారు, దగ్గరికి వేస్తే ఎక్కువ ఒడ్డు పండుతాయి అని చెప్పి ఆలోచన చేస్తారు. కానీ ఇలా వేయటం వల్ల ఎక్కువ దుబ్బు చేసిద్ది. దగ్గర పెట్టింది ఏం చేసిద్ది అంటే దుబ్బు చేయలేదు, గాలి వెలుతురు కూడా ఆడదు. ఇలా పెట్టింది ఏంటంటే ఎక్కువ దుబ్బు చేయటానికి అవకాశం ఉంది. ఈ విధంగా మా పొలం నాటు అనేది మేము వేయించుకున్నామండి. నాకు ఒకటి మాత్రం అర్థమైందండి, మనం ఏదన్నా భాష నేర్చుకోవాలంటే చదివితేనో బట్టి పడితేనో వింటేనో మనకి రాదు. మనతో మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ భాష అయినా చాలా త్వరగా నేర్చుకుంటాము. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళతో 3 రోజులు నాటు వేయించేసరికి వీళ్ళు కూడా కొంచెం నాకు బెంగాలీ నేర్పించారు. వచ్చిన 2 హిందీ ముక్కల్లోనే వాళ్ళకి చెప్తున్నాను. ఈ అబ్బాయి చూడండి, మనిషి ఉంటేనే వేస్తున్నాడు, లేకపోతే మళ్ళీ దారుణంగా పెంచేస్తున్నాడు. అసలు ఇలా వేసేసరికి మా నాన్నగారికేమో చాలా కోపం వచ్చేసింది. వేరే వాళ్ళైతే చక్కగా వేస్తున్నారు, వీళ్ళైతే సరిగా వేయట్లేదు అని చెప్పేమో మా నాన్నగారు. అయితే నేను వీళ్ళకి ఎలా చెప్పాను ఏంటి అని అనుకుంటున్నారా? ఆ 4 ముక్కలే మీకు కూడా చెప్తాను, ఉపయోగపడితే వినండి. ఏవో నాట్ నహీ అచ్చా హై అని చెప్పన్నాను. मेरा पिताजी का गरम होता है, आप लोग नाट बंद करते हैं, सब लोग अभी గుంటూరు చల్ జాయేగా. వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారు. ఈ 4 పదాలు నేర్చుకుని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.